ఆసరా యక్షణీరా యక్షణీరా. నాకు భూత బేత దేవతలను ఎదిరించి బంధించే శక్తులను నాకు ప్రసాదించు యక్షిణి. విద్యాపురం అనే రాజ్యం. ఆ రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పాలిస్తూ ఉన్నాడు. అతనికి విద్యావతి అనే భార్య ఉంది. ఆ రాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుచేత అతడు విచారంతో ఒక జ్యోతిషుని పిలిపించి, రాజ్య జ్యోతిష్య, నాకు పెళ్ళి 15 సంవత్సరాలైంది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, నాకు సంతానం కలుగుతుందా లేదా? వీరసేన మహారాజు తన సమస్యను జ్యోతిష్యుడికి చెప్పాడు. మహారాజా, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది మహారాజా. మీరు ఒక యాగం తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది మహారాజా. వీరసేన రాజు తన భార్య విద్యావతికి రాజ జ్యోతిష్యుడు చెప్పిన మాటలను భార్యకు చెప్తాడు. మహామంత్రి, నేను సంతానం కొరకు యాగం చెయ్యాలి, దానికి నువ్వు ఏర్పాట్లు చేయించు. అదేవిధంగా నేను కొంతకాలం శివ తపస్సు చెయ్యాలి. నేను వచ్చే వరకు రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో మహామంత్రి. ఓం భీం అసఖ్య ఆసరా యక్షణీరా యక్షణీరా. నాకు భూత బేత దేవతలను ఎదిరించి బంధించే శక్తులను నాకు ప్రసాదించు యక్షిణి. మొదటి సంతానంలో మగ శిశువు శోభనం కాని కన్యను నాకు బలిస్తే నీకు కోరిన మంత్రాలు లభిస్తాయిరా. ఓం భీం అసంఖ్య ఆసరా దర్పణం దృశ్య. ఓ మాయా దర్పమా, చూపించు శోభనం గాని కన్య పిల్లలను. ఓ బలారే బల, ఇక దర్పణను ఎల్లు. వసే ఎర్ర పిచాచి, నా కళ్ళ ముందుకి రా. ఏ ఎర్ర రాక్షసి, చుట్టుపక్కలున్న రాజ్యాలలో తొలి సంతానం మగ శిశువు, అదేవిధంగా ఏ ఒక్కరితో శోభనం జరగని కన్యలను ఇక్కడికి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. వెంకటయ్య, ఇది ఇన్నావా? పక్కూరులో అమావాస్యకి మొదటి సంతానంలో పుట్టిన మగపిల్లోని పెళ్లి కాని కన్యపిల్లని రక్త పిచాచి అమావాస్య రోజు ఎత్తుకుపోయి చంపేస్తుందంట. ఊర్లో జనాలంతా భయపడిపోయి ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు రక్త పిచాచి గురించి. గోవిందయ్య ఇంట్లో కూర్చొని తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే హఠాత్తుగా ఎర్ర పిచాచి ఇంట్లోకి వస్తుంది. దాన్ని చూసి గోవిందయ్య భయపడిపోతాడు. ఓ బట్టి విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ఇంకా ఈ కథ ఉందా లేదా? సరైన సమాధానం చెప్పు బట్టి విక్రమార్క.